బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్లోనికి వెళ్దాం. నాయి బ్రాహ్మణుల సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యత అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన వివరించిన సజ్జల రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు. గతంలో మాదిరి ఇప్పుడు ఏదో ఉద్యమాలు అంటేనో ప్రతిదానికి రోడ్డు మీదకి రాకుండా అభిప్రాయాలను ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావడానికి ఆయా వర్గాల ప్రజల్లో మొత్తంగా ప్రజాబాహుళ్యంలో ఒక చైతన్యం తీసుకురావడానికి, అలాగే మన ఆలోచనలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఏమిటి, మన నిబద్ధతలు ఏమిటి, విలువలకు మనం ఇచ్చే ప్రాశస్త్యం ఏమిటి, అసలు ఎవరు ఏంటి తెలియడానికి ఏ ఇష్యూ మీదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నందువల్ల, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళైనా కమ్యూనికేషన్ ఈ పల్లెల వాళ్ళకి ఇవ్వడం సులభమైనందువల్ల మనం కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది భవిష్యత్తులో పెరిగే దాంట్లో మీ పాత్రనే ఎక్కువ కీలకమైంది. అది మీ విభాగం కావచ్చు, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన విభాగం కావచ్చు, యూత్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, పార్టీ కమిటీలైనా కావచ్చు. రాష్ట్రం మొత్తం మీద ఈ కమిటీల్లో నాయి బ్రాహ్మణాలు వివిధ కమిటీల్లో మనకు ఈరోజు లెక్క తీస్తే 10,000 మంది తేలారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వివిధ కమిటీల్లో, పార్టీ మెయిన్ కమిటీ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, లేదా స్టూడెంట్ కావచ్చు, యూత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా మీ ఈ విభాగం కావచ్చు. యాక్చువల్లీ ఈ విభాగంలోనే తక్కువ ఉన్నారు. అందువల్ల మిగిలింది 9,000 మంది పైగా ఎక్కడున్నారయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన విభాగాల్లో ఉన్నారు, కుల విభాగంలో లేరు. అది ఒక రకంగా ఘనత. అది అంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాల్లో 10,000 మంది నాయకులు ఉన్నారనేది మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మొత్తంగా బీసీలు చూస్తే మనకున్న ఇప్పటికి 13 లక్షలు 14 లక్షల నాయకత్వం, గ్రాస్ రూట్స్ క్షేత్రస్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాలు, పార్టీ ఇవన్నీ కలిపితే ఈ 13-14 లక్షలు ఇప్పుడు ఏదైతే అయిందో ఇప్పటికీ టార్గెట్ మంది 15 లక్షలు. నాకు తెలిసి 48% అనుకుంటా మొత్తంగా బీసీలు, అన్ని బీసీ వెనుకబడ్డ తరగతుల వాళ్ళు కలిపితే పార్టీ స్ట్రక్చర్లో 47% ఉన్నారు. ఇదేం డెలిబరేట్గా కూర్చొని చేసింది కాదు. మన కమిటీలు మీకు తెలియందే ఉంది. పార్టీ అంటే అక్కడక్కడ బలమైన నాయకులు ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు, యాక్టివ్గా ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు. మనం అంతా తీస్తే దట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ది ఎగ్జాక్ట్ సొసైటీలో ఉన్న పొజిషన్ ఏది ఉందో దీంట్లోకి వచ్చింది. అందువల్ల మనం గర్వంగా చెప్పుకోగలిగేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వెనుకబడ్డ వర్గాలు, దళితులు, అలాగే వివిధ వర్గాలన్నీ కూడా సమాజంలో వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఏది ఉందో దానికి తగినట్టు లేదా మిన్నగా కూడా వెనుకబడ్డ వర్గాలకు, దళితులకు ప్రాధాన్యం. అది నామినేటెడ్ పదవుల్లో మనం మొదలుపెట్టింది అంటే అది కాన్షియస్గా చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని 50% పైన అనేది తీసుకున్నది. ఇప్పుడున్న సమకాలీన భారత రాజకీయాల్లో ఏ పార్టీల్లో చూసినా మనము సొసైటీలో ఉన్న సామాజిక వర్గాల ప్రాతిపదికన చూస్తే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది మన పార్టీలో నాయకత్వం అనేది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం చేయబోయేది ప్రతిదీ ఒకటేమో పొలిటికల్గా, రాజకీయంగా మనము టార్గెట్ ఏదైతే ఉందో మనం చెప్పుకోవడానికి ఘనమైన చరిత్ర 5 ఏళ్ల పాలన అయినా దాదాపు 15-20 ఏళ్లలో జరగాల్సిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, ఆదర్శప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో దాన్ని ఈ 2 ఏళ్లలోనే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో జనం వాళ్ళంతటా వాళ్ళే బేరీజు వేసుకొని ఆ రోజులు ఎంత బాగున్నాయి మళ్ళీ కావాలని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితుల్లో మనము మన కేసు ప్రజెంట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. తీసుకెళ్ళడము, చెప్పడము జనంలోకి. ఏ వర్గాలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళతో మమేకం కావడం సులభం కాబట్టి వాళ్ళకు సంబంధించిన
బాధలో సమస్యలో ఇంకోటో డిస్కస్ చేయడం సులభము, అలాగే మనం ఏం చేయగలం వాళ్ళకి చెప్పడము, అలాగే ఫ్యూచర్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి మళ్ళీ నాయకత్వానికి చెప్పి దానికి తగినట్టు విధానాలు ఇచ్చేయడంలో కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మూలాలు లేక అంటే ప్రతి కుటుంబంలోకి ఎట్లా పోవాలి టార్గెట్, రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉంటే అన్నిట్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిలబడతారో మన కోసం, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ద్రోహం చేస్తున్నారో ఈ మాఫియాను మొత్తంగా భూస్థాపితం చేయడం, దాని ఆవశ్యకతను ప్రజలు గుర్తించేట్టు చేయడం టార్గెట్గా పెట్టుకుని మనం మన ఏరియాల్లో అక్కడక్కడ అవసరాలను బట్టి పనిచేయాల్సిందిగా కోరుతూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.